సూపర్ టేస్ట్ ఉందండి. మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసుకోండి. ఎక్సలెంట్ టేస్ట్ ఉందండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా జయమ్మ. నా పేరు జ్యోతి అండి, మా వదిన పేరు సునీత, అత్తమ్మ పేరు విజయలక్ష్మి అండి. ఈ రోజు వచ్చేసి టమాటా పచ్చడి చేస్తుందండి అత్తమ్మ. కదండి, అందుకే మమ్మీ టమాటా పచ్చడితో స్టార్ట్ చేస్తుంది. ఇది 1 వీక్ అయినా నిల్వ ఉంటదండి టమాటా పచ్చడి. స్టార్ట్ బయట పెట్టినా కూడా పచ్చడి ఉంటుంది, లేదంటే మన ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా కూడా ఉంటుంది. కానీ ఉప్పు గిట్ట అయితే కరెక్ట్ వేసుకోండి, ఉప్పు కారం గిట్ట అన్ని కరెక్ట్ వేసుకోండి. టమాటాలు ఇట్లా కడుక్కోవాలి నాన్న, కడుక్కొని కూడా పచ్చడి చేసుకోవచ్చు, ఏం ఖరాబ్ కాదు. నేను ఇప్పుడు కట్ చేస్తా, కట్ చేసినాక మళ్ళీ చూపిస్తా. టమాటాలు ఇట్లా కట్ చేసుకోవాలి నాన్న. అత్తా కోడళ్ళు కలిసి కట్ చేస్తున్నారండి టమాటాలు, చూడండి. కానీ అండి మీరు కూడా ఇట్లనే కట్ చేసుకోండి. చిన్నగా పెద్దగా ఏం లేదండి, మళ్ళీ మిక్సీ పట్టుకునేది అది. అంటే ఉడకబెట్టి మిక్సీ ఉడకబెట్టాలి, మిక్సీ పట్టాలి. టమాటాలు ఇట్లా కట్ చేసుకోవాలండి. ఇందులో ఏమేమి వేస్తానో చూడండి మీరు. 4 నుండి 5 స్పూన్ల కారం వేస్తున్నాను ఈ స్పూన్ తోటి. సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. ఇంత చింతపండు నార తీసి పెట్టుకున్నాను నేను. ఒకవేళ మీకు కొంచెం పులుపు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం వేసుకోండి. ఇక నేను తీసింది అయితే ఎంత ఉంది చూడండి, చిన్న ఉల్లిగడ్డ అంత ఉంది. మీరు ఒకవేళ పులుపు ఎక్కువ తినటం లేదంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. అట్లా నీళ్ళలో కడుక్కొని వేసుకోవాలి. ఇక స్టవ్ ముట్టించేసేరా, అదే ముట్టించేవే అన్నేనా జరగత్తాం, స్టవ్ ముట్టిద్దాం. చింతపండు కూడా వేస్తున్నానా. ఇందులో ఏమేమి వేస్తానో చూడండి నాన్న. సగం స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, కొంచెం పసుపు వేసుకోవాలి. పచ్చళ్ళకు దొడ్డు ఉప్పు వేసుకోవాలి నాన్న. నేను ఇంత ఉప్పు వేస్తున్నా, మళ్ళీ సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాము. ఈ టమాటాలు ఉడికే వరకు నాన్న ఎల్లిపాయలు పొట్టు తీసుకుందాము. 2 ఎల్లిగడ్డలు పొట్టు తీసుకుందాం. మళ్ళీ టమాటా ఉడికినాక మళ్ళీ చూపిస్తాను. ఆగండి, టమాటా ఎట్లా ఉడుకుతుంది చూడండి. తీసిన అనకంటే తీసినా కలిపి ఒకసారి చూడండి. ఇవి దగ్గరకు ఉడకాలి టమాటాలు. చాలి పెట్టినప్పుడు నూనె పోసుకుందాం మనము. చూస్తుండండి ఎట్లా ఉడుకుతుంది అది కూడా. చూడండి, టమాటాలు ఇట్లా మధ్య మధ్య కలుపుకోవాలండి, మనకు అడగంటకుండా. ఇవి మొత్తం మళ్ళీ ఉడికినాక చూపిస్తామండి. మనం ఇంట్లో ఉప్పు వేసుకున్నాం కదండి, ఉప్పుతోనే ఇట్లా నీరు వచ్చేస్తుందండి. ఆ నీరుతోనే ఉడికిపోతుంది టమాటా మంచిగా. కొంచెం మెత్తగా ఉడకాలి. ఉడికినాక చల్లారినాక మనం మిక్సీ పట్టుకుందాం. ఈ లోపు మా మరదలు ఎల్లిపాయలు పొట్టు తీస్తుంది చూడండి. అయిపోయిందా? వీటిని కొంచెం కచ్చపెక్క దంచుకుందాము. టమాటా ఉడికిపోయింది నాన్న, ఇట్లా మెత్తగా ఉడకాలి. ఇది చల్లగైనాక మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ టమాటా చూడండి చల్లగా అయిపోయింది. ఇది మిక్సీ పట్టుకుందాము. మిక్సీ పట్టుకున్నాక మా అత్తమ్మ వచ్చేసి తాలింపు పెడుతుంది. టమాటా పెద్ద జారు ఉందనుకోండి ఒకటేసారి వేసుకోండి. చిన్న జారు అనుకోండి 2 సార్లు పట్టండి మిక్సీ. ఎందుకంటే టమాటా మిక్సీ పట్టేటప్పుడు బయటకు వచ్చేస్తుందండి చిన్న జారు ఉండేది ఉంటే. మిక్సీ పట్టుకుందాం. పచ్చడి ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాము. చూడండి, నేను ఎల్లిపాయలు తీసుకున్నా, దీన్ని దంచుకుందాము. ఎల్లిపాయలు చూడండి ఇట్లా కచ్చపెక్క దంచుకోవాలి. అత్తమ్మకి ఇచ్చేస్తే తాలింపు పెడుతుంది. ఈ గంటతోటి 3 గంటల నూనె పోసుకున్నా నాన్న. సగం స్పూను ఆవాలు, సగం స్పూను జీలకర్ర. జీలకర్ర ఆవాలు చిట్పట్ అంటున్నాయి నాన్న. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేసుకుందాము. కొంచెం కరివేపాకు వేసుకుందాం నాన్న. ఎల్లిపాయలు కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇట్లా కొంచెం ఎల్లిపాయలు ఎర్రగా అయినాక పచ్చడి వేసేసుకోవాలి ఇందులో. పచ్చడిలో కొంచెం నూనె ఎక్కువ పడుతుంది నాన్న. ఈ పచ్చడిలో ఉప్పు కారము కరెక్ట్ ఉందా లేదా చూసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు పడుతుంది అత్తమ్మ.
కొంచెం ఉప్పు పడుతుందట, ఉప్పు వేసుకుందాము. ఒక స్పూన్ వేయత్తాం. ఒక స్పూన్ ఉప్పు మళ్ళీ వేస్తున్నాను, అంత తక్కువ ఉంటే. మీరు కూడా చూసేసుకోండి, ఒకళ్ళు ఎక్కువైతే కష్టం, తక్కువ ఉన్నది తినొచ్చు కానీ ఎక్కువైతే కష్టం. పచ్చడి ఇట్లా నూనెలు ఉడకనియాలి నాన్న, వారం రోజులుగానే ఉంటుంది, ఖరాబు కాదు పచ్చడి. మమ్మీ కొంచెము చెమటలు వస్తున్నాయని బయటికి వెళ్ళిందండి. చూడండి పచ్చడి ఇట్లా నూనెలా ఒక 5 నిమిషాలు మంచిగా వేగింది అనుకోండి, ఇట్లా నూనె పైకి వచ్చేస్తుంది. నూనె పైకి వచ్చిందంటే మనకు పచ్చడి రెడీ అయినట్టు అర్థం. ఒక్క 2 నిమిషాలు ఉంచేసేసి స్టవ్ బంద్ చేద్దాం. ఇక తర్వాత మా మరదలు వేడి వేడి అన్నంలా పచ్చడి వేసుకొని తింటుంది చూడండి. అది తింటుంటుంటే మనకు కూడా తినాలనిపిస్తుంది, అట్లా ఉంటుంది. నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది చూడండి ఒకసారి పచ్చడి. మళ్ళీ ఇంకొంచెం సేపు అయింది అనుకోండి, ఇంకొంచెం నూనె పైకి తేలుతుందండి ఇది. ఇప్పుడు బంద్ చేద్దాం ఇక, చాలు. చూడండి అన్నం పెట్టుకున్నా, ఇప్పుడు పచ్చడి వేసుకొని టేస్ట్ చేసి చెప్తాండి మీకు. చూడండి పచ్చడి నూనె తేలుతుంది అని చెప్పింది కదండి మా వదిన. చూడండి నూనె వచ్చేసింది. ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాండి మీకు. చూడండి కలుపుతుంటేనే సూపర్ స్మెల్ వస్తుందండి. ఇప్పుడు మొత్తం అన్నం కలిపిన. చూడండి మీకు టేస్ట్ చేసి చెప్తా. సూపర్ టేస్ట్ ఉందండి, ఒక్కసారి మీరు ట్రై చేయండి. మంచి టేస్ట్ ఉందండి అత్తమ్మ చేసిన పచ్చడి. ఈ పచ్చడి వచ్చేసి వారం రోజులు నిల్వ ఉంటుందండి. మనం ఇప్పుడు చేసుకున్నాం కదా, బయట పెట్టినా ఉంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా ఉంటుందండి. ఇప్పుడు దీనిలో కొంచెం నెయ్యి వేసుకొని తిందామండి. నెయ్యి వేసుకుంటే ఉన్నదండి టేస్ట్, అబ్బా మస్తు టేస్ట్ ఉందండి. మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేసుకోండి. దీంట్లో ఇప్పుడు ఎండుమిర్చి కూడా పెట్టుకుందామండి, ఇంకా బాగుంటుంది. అబ్బా. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియోనండి. నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తామండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసేది ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా మేము చేసిన వంటలు ట్రై చేసి మాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎట్లా వచ్చింది అన్నది. సో ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇది వీడియోనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి రెసిపీ తోటి మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.